అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుదీప్. ఈరోజు మనమైతే ఆడుతున్నాం మైన్‌క్రాఫ్ట్. ఇది ఒక ఛాలెంజ్ వీడియో అనమాట. అదేంటి క్రియేటర్‌లో ఉన్నా అనుకుంటున్నారా? ఛాలెంజ్ కాబట్టి ఛాలెంజ్ చెల్లాలంటే మనం చాలా పెద్ద పని చేయాలి. అది వెళ్ళి ఇటు వచ్చేలోపు మనకి చాలాసేపు వీడియో వచ్చిందని చెప్పి అక్కడికెళ్ళి ఇది కంటిన్యూ చేస్తున్నా. ఈ సీడ్ బెడ్రాక్ ప్లేయర్స్‌కి బాగా తెలుసు. ఎగరలేదంటే ఇటో విలేజ్ ఉండేది, ఇటో విలేజ్ ఉండేది. ఇది కాస్టల్ విలేజ్. ఇందులో మనం ఛాలెంజ్ అయిపోతున్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడే మన ఛాలెంజ్ ఏంటో చెప్పనా గైస్? ఇప్పుడు మనం ఎప్పుడు మన నెదర్కి వెళ్ళడం అని ఛాలెంజ్ అంటారు కదా. నెదర్కి వెళ్ళడం ఛాలెంజ్ కాదు ఈసారి. నెదర్ నుంచి ట్యాప్ అయిపోయి ఏ ఐటమ్స్ ఇన్వెంటరీలో లేకుండా ఓవర్ వరల్డ్కి రావాలి. అది మన ఛాలెంజ్. అయ్యా లాగ్ అవుతుంది కదా. ఈ వీడియో 2K క్వాలిటీలో ఉండిద్ది. ఎండ్ చేయండి చూసి. మరి వెళ్ళొద్దురా. ఎంతసేపు ఇంత పనిలేదు ఇంకా. అరే జస్ట్ అప్పుడే ఎందుకురా? సో రాగండి గాయస్, సర్వెల్లా మారిపోయి ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. అది గాయస్, ఒక విషయం మర్చిపోయాను. ఈ పోర్టల్ తీసేయాలి. ఈ పోర్టల్తో వెళ్ళకుండా మనమే ఒక కొత్త పోర్టల్ క్రియేట్ చేసి వెళ్ళాలన్నమాట. కింద 2 పెట్టుకుని పక్కన 4 పెట్టుకుని 12 కావాలి ఆక్సిజన్. ఇప్పుడే సర్వర్లా మారిపోతాము. తర్వాత కంటిన్యూ చేద్దాం గాయ్స్. వరల్డ్ పేరు బాగుంటే ఏదో చేయండి. ఛాలెంజ్ స్టార్ట్. లాగ్ అవుతుందిరా. పిగ్లిన్స్ కనిపించకూడదు. గోల్డ్ కూడా వేసుకుందా. ఇప్పుడు దీంట్లో అరే వద్దురా. పోతే మళ్ళీ ఎలా వస్తాను? చెన్నై కొంచెం గోల్డెన్ హెల్మెట్ వేసుకున్నాం గైస్. వద్దు, చెస్ట్ ప్లేట్ వేసుకున్నాం. డ్యూరబిలిటీ అంటే మనం ఫస్ట్ టైం ఛాలెంజ్ చేస్తున్నాం. దానికి రీస్పాన్ అవ్వడానికి రీస్పాన్ అయ్యాక ఇక్కడ బెడ్ ప్లేస్ అవుతుంది. అందుకే రీస్పాన్ పాయింట్ సార్. ఎవరెవరని ఎంతసేపులోనే ఇప్పుడే హాగ్లేదు. మంచి ఐడియా. ఎంత లాగ్ అవుతుందిరా నాకు. ఎంతసేపు రా ఒకటి లోడ్ అవ్వడానికి. ఇది హాగ్లీలు పోలేదేంటి? ఎవర్రా కొట్టింది? అయ్యో, మనకి అక్కడ బాగాలేదు కానీ ఇక్కడ ఏం చేసుకుందాం మనం. ఏదో ఫాలో, ఇది నన్నే ఫాలో అవుతుంది.
గాయ్స్ ఇది 2K వీడియో. 2K వీడియోనా కాదని నాకు కామెంట్స్లో చెప్పండి. అంటే 2K క్వాలిటీ ఉంది. మైండ్ చేయలేనండి దీన్ని. ఓకే, ఇది ఎంతసేపు మైండ్ చేస్తావురా? చీ, మొత్తం లాగు. ఓకే, మీరేమనుకుంటున్నారు గాయ్స్? మన ఈ ఛాలెంజ్ చేయగలమా చేయలేమా చెప్పండి ఇప్పుడే పాజ్ చేసి. నేనైతే చేయగలను అనుకుంటున్నాను, ఎందుకంటే ఛాలెంజ్ చేసింది నేనే కాబట్టి. తేడా బాబోయ్, ఏం లాగరా ఇది. హలో క్రాఫ్టింగ్ టేబుల్. ఒరే ఎంతసేపు రా దీనికి మైండ్ అవ్వడానికి? ఓకే, ఆగిపోయిందా? ఇందాకడికన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యి గైస్. కాదు, నాకు డౌట్. ఇప్పుడు నేను పిగ్లీస్లో ట్రై చేయాలంటే గోల్డ్ కావాలి. గోల్డ్ ఇక్కడ ఉండిద్ది. ఇప్పుడు ఇక్కడ ఉన్న గోల్డ్ని నార్మల్ పికాక్స్ సమాన్ అవుతా? ఫస్ట్ గోల్డ్ కనిపించాలి మనం ట్రై చేయడానికి, లేకపోతే మనకి ఏం దొరకదు. అది స్టోన్తో మైన్ అయ్యేలా అంటే ఎంతకల్లా వెళ్ళాలి బ్రో? ఓకే జ్యూడ్, పోయామనుకుంటా. హాగ్లీన్ అక్కడే ఉందిరా బాబు, చూడకు బ్రో. అరే కింది ఇక్కడ ఉందా ఈ హాగ్లీన్ రా బాబు? ఈ రెండు ఒకే చోట ఉన్నాయి, 3 ఉన్నాయా ఇక్కడ? అయ్యా వస్తున్నా అది రాట్లా. అయినా నా 2 హార్ట్స్. ఈ బేబీ క్యూబ్స్ ఏదో గ్యాస్ 2. అమ్మో అమ్మో, ఇక్కడ ఇంకోటి. ఒకటి అది కనిపిస్తే చాలరా బాబు, అయిపోయింది. గోల్డ్ ఏది అసలు? ఎక్కర్రా? ఓ పైన అక్కడ ఉన్నాయి, దానికోసం వెళ్ళాలి. ఆయన అవి అసలుకే నగెట్స్. అది దొరికాక కలుస్తా గాయస్. సో గాయస్, మనకి ఈ 4 గోల్డ్, సారీ 6 గోల్డ్ దొరికింది. ఇది అన్పాష్ చేసా అనుకున్నా కానీ చేయడం మర్చిపోయా. ఇది ఇవ్వడానికి ఎంతసేపు అసలు అడిగి అర్థం కాదుగా. అరే నాకు కావాల్సింది ఇది కాదురా, నా చేతుల్లో ఒకటి ఉంది, తీసుకోరా నువ్వు. ఏంటి 16 రాలుతా, నేనేం చేయను? ఇవ్వరా ఇదా? ఓ గాయస్, వీళ్ళు ఇప్పుడు ఇచ్చేలా లేరు. మళ్ళీ గోల్డ్ దొరికాక మళ్ళీ కలుస్తాను గాయస్. మధ్యలో ఒకసారి హార్ట్స్ మొత్తం హీల్ అయినాయి. కాసేపు ఆగండి, మళ్ళీ మంచి ఐటమ్స్తో మిమ్మల్ని కలుస్తా. సో గాయస్, మన 10 నిమిషాల AFKకి మనకి చాలానే దొరికింది. 10 నిమిషాలు ఈ లాగ్తో ఇదంతా మైండ్ చేసుకుంటూ వచ్చా. ఏం చేస్తాం, ఛాలెంజ్ కదా. వీళ్ళు ఈ గోల్డ్ తీసేసుకొని అయిపోయాక మనకి అడుగు ఫ్లేమ్ ఛార్జ్ పాడేసాడు గాయస్. కాబట్టి మనం అది దొరికేస్తుంది. ఎండర్ పారల్స్. ఓకే, మధ్యలో ఇంకోసారి పోయా గైస్.
ఆడ ఒప్సిడియన్ ఇచ్చాడంటే ఇంక మనకు చాలా సరిపోయిద్ది. ఇక్కడే కట్టేసి అక్కడ హాగ్లైన్ ఉంది రాయ్, రక్త పింజర్ రాయ్. అయిపోయిందా బ్రో? అరే బుడ్డోడా, నువ్వు వద్దు, నువ్వు వద్దు, నువ్వు తీసుకున్నా నాకు ఏమి ఇయ్యవు, డబ్బై. వీళ్ళకి ఎప్పుడైద్దా ఏంటో మరి. అయ్యాక తొందరగా చెప్పండి రా బాబు. వీళ్ళు ఆప్షన్ పాడేశారా అసలు బ్రో? ఆప్షన్ పైకి చూస్తాండి, అప్పుడే అయిపోయిందా? సర్లే, మేము వెళ్ళిపోవచ్చు. 5 ఆబ్సిడియన్ ఏంట్రా? 5ఏనా? వాళ్ళు కావాలి నాకు, దొబ్బేయకండి, ఇక్కడే ఉండండి. దొబ్బుకు, దొబ్బకు రారే. నాకు వచ్చిన ఐరన్ బూచుకొని నువ్వే తీసేసావు కదరా. తేడా నేను చంపేస్తా, నాకు ఇచ్చేస్తావు ఇప్పుడు. ఇన్ని గాల్లో ముందు అక్క నన్ను కొట్టవా నువ్వు? మంచోడివా? నాకు లేక కదా నేను చేయలే, నువ్వు ఇచ్చలేక చచ్చిపోతా. నువ్వు తీసుకుంటావారా బొడ్డోడా రే? బేబీ పిగ్లిన్, బేబీ పిగ్లిన్, బేబీ పిగ్లిన్, బేబీ పిగ్లిన్లా ఉండు. ఎంతసేపు రా నీకు? రే కింద పడుకో, కింద పడుకో, నేను దోహేస్తా కాబట్టి. నేను కొట్టే పాటనే నా బూట్స్ డ్యూరబిలిటీ అయిపోయిద్దేమో. ఇప్పుడు పోవాలి, నువ్వు పోకపోతే చంపేస్తా. అంటే అది మరి పోకపోతే ఎలా చంపేస్తాము? డ్యూరబిలిటీ ఉంది. అయ్యో ఇది నా 3వ పికాక్స్ అనుకుంటా. రేపు పైకి వెళ్ళిండ్రా. గాయ్స్ మళ్ళీ గోల్ తెచ్చుకున్నా కలుస్తాను. ఇక్కడ ఉందా? ఇది మైనోడా? బ్లాక్ క్రియేటివ్లో ఉంది, బ్లాక్ మీద రిపోర్ట్. రాకండి లోపలికి, లోపలికి రాకండి అంటే వచ్చేసాడు వీడు. ఇది పోయింది, వద్దు, వెళ్ళొద్దు, వెళ్ళకూడదు. ఓకే గాయస్, మళ్ళీ దొరికాక, గోల్డ్ దొరికాక కలుస్తాను మిమ్మల్ని. ఇది ఎందుకు నొక్కారా నేను? పైకి వెళ్ళి ఆగు. సో గాయస్ ఈసారి గోల్డ్ పక్కనే ఉందన్నమాట. తొందరగా వెళ్ళి మైన్ చేసుకుని తీసుకొని వచ్చేసాను. 15 దొరికింది అంతే, ఇంకా మనం చేసేది ఏం లేదండి. నాకు డైరీ గ్యాస్ట్ కూడా వచ్చిందా? అదేంటి గాల్లో ఆగిపోయింది? వీళ్ళు ఇచ్చేలోపు మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు. అదే పైకి ఎప్పుడు తిప్పాను నేను? క్రిమినల్ ఫంగస్ అవద్దు. ఏంట్రా అలానే చూస్తారు? ఎంతసేపు రా? నువ్వు వెళ్తావరా? ఎల్లు. అయిపోయిందా? అరే కష్టపడి తెచ్చారా? కష్టపడి తెచ్చారా? వీడి దగ్గర ఉన్నట్టుంది. వీడిదే అయిపోయింది. 13 ఒప్సిడియన్. అమ్మయ్యా, 13 ఒప్సిడియన్ సోల్స్ పెట్టు. అయిపోయింది, మన ఛాలెంజ్ కంప్లీటెడ్. వీడి పైకి అరే ఉన్నా క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకా నేను మర్చిపోయినట్టే. రిస్మన్ యాంకర్, హాయ్ బ్రో. ఒకటి తగ్గింది అంటే మళ్ళీ క్రియేటర్లో మరి ఫిల్ చేశాను దాన్ని, మళ్ళీ తొందరగా చచ్చిపోతామని. ఎందుకంటే ఒకసారి అది అయిపోయానికి వచ్చింది, 1% ఉన్నప్పుడు మళ్ళీ పెట్టా. నాకు వాళ్ళు కావాలనుకున్నా. టెంపరీ బ్లాక్స్ ఉంది, చాలా ఉన్నాయిగా. ఈ క్రయింగ్ ఆప్షన్ వాడేద్దాం. ఈ ఆప్షన్ నేను ఎప్పుడు ఏడ్చిద్ది.
అందుకని క్రయింగ్ అని పెట్టారు పేరు. పైకి 4 వెళ్ళాలా? 1 2 3. పైకి 3 4 నాకు తెలీదురా. పైకి 3 ఓకే. 1 2 3 పైన ఏళ్ళు ఒకటి గాయస్. ఇది ఇక్కడ పెట్టు. కరెక్ట్ కాకపోతే బుగ్గిపాలు పర్లా సరిపోయింది. అవును ఓకే కరెక్టేగా. ఎస్ అమ్మో కరెక్టే. అమ్మో 7 ఉన్నాయి చాలు. ఇది గాయస్ మన ఛాలెంజ్ కంప్లీటెడ్. ఏమైంది? ఎక్కడ స్మోన్ అవుతావు చూడండి. తుమ్ తేడా. బిల్డింగ్ టెరెన్ ఎంతసేపు బ్రో నీకు? మన స్టార్ట్ ఎక్కడ చేసినా అక్కడే వచ్చాం. నీది నువ్వే తీసుకో. నేను ఏది చేయకుండా వెళ్ళాను ఉండిద్ది. చూసారు కదా గాయస్, నేను ఛాలెంజ్ వచ్చిన ఐటమ్స్ ఇక్కడ చెస్ట్ తీసుకుని పెడదాం ఎందుకులే. సో చూసారు కదా గాయస్ మన ఛాలెంజ్లో వచ్చిన ఐటమ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో అది మరి ఉంటా మరి. బాయ్. పర్లేదు యూలో ఎలా పడిద్దో చూద్దాం. ఇంకోటేద్దాం. సారీ బాయ్ ఫ్రెండ్స్. హిహిహిహి.